తెలుస్తూ లైక్ మీ పేజ్ కూడా చాలా బాగున్నట్టుంది. అవునండి, చాలా బాగుంది. సో సో దాంతో కొంచెం సో బెనిఫిట్ మీ అయింది. చిత్తూరు అంటే చిత్తూరులో ఎక్కడ? మా చిత్తూరు డిస్టిక్ పుంగనూరు అండి. పుంగనూరు ప్రాపర్ పుంగనూరే. నా గ్రాడ్యుయేషన్ అంతా పుంగనూరులో చేశా. దాని తర్వాత తిరుపతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా. మళ్ళీ అది చదివిన తర్వాత డైరెక్ట్ బెంగళూరు వచ్చా. మధ్యలో ఒక 1 year హైదరాబాద్లో ఉన్నా. మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు. మళ్ళీ బెంగళూరు వదిలిపోలేదు, ఫోన్ కూడా. కానీ అదైతే నిజంలేండి, ఒక్కసారి బెంగళూరు వచ్చాక ఏ సిటీ మీకు ఏ సిటీకి వెళ్ళి ఉండాలనిపించదంట కదా. 100% ఉండలేరంట. ఇంకా బెంగళూరులో అదేదో మ్యాజిక్ ఉంటది అనమాట. ఇంకా అట్లా లాగేస్తుంది, కూర్చోబెట్టేస్తుంది. వేరే లొకేషన్స్ వచ్చినా కూడా చాలా ఆలోచిస్తారు. మనం కనెక్ట్ అయిపోతామండి. ఇక్కడ ఉన్న బెంగళూరులో స్పెషాలిటీ అయితే ఉంది. ఇక్కడ ఉంటే ఇంక మళ్ళీ ఎక్కడ ఉండలేరేమో. అవును, కరెక్ట్, ఖచ్చితంగా. సో మీరు లైక్ నాకు తెలుసు ఇది మీ ఫుల్ టైం కాదు అని. అవునండి. మీరు ఆల్రెడీ జాబ్ కూడా చేస్తున్నారు అని. సో ఏం జాబ్ చేస్తుంటున్నారు మీరు? నేను వన్ ఆఫ్ ద బిగ్ 4లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తానండి. అది చేసుకుంటూ పార్ట్ టైమ్గా ఏదైనా ఫ్రీ టైంలో అట్లా చేసుకుంటా. వీకెండ్స్లో ఒక్కరోజు ఎక్కడైనా తిరగడం కానీ ఇట్లా చేస్తాను. ఫుల్ టైం అయితే కాదు, బట్ చూద్దాం ఫ్యూచర్లో ఎట్లుంటుందేమో తెలియదు. ఫ్యూచర్లో ఫుల్ టైం చేయడానికి ఓకేనా? ఇంతవరకు ఆ థాట్ కూడా లేదు. ఆ థాట్ అయితే ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఏదో చూద్దాం. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? యూట్యూబ్ ఛానల్ ఉందండి, బట్ నాకు ఇన్స్టాలో ఉన్నంత ఫాస్ట్ ఫాలోయింగ్ యూట్యూబ్లో లేదు. బట్ అది ఫాలో చేస్తూ ఉంటారు. బట్ చేస్తుంటా నేను. వాట్ ఎవర్ ఐ అప్లోడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ సేమ్ ఐ విల్ అప్లోడ్ యూట్యూబ్. అందులో కూడా నేమ్ సేమ్ నేమ్ అండి. బెంగళూరు. మీ వైఫ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారని చెప్పారు మీకు. లైక్ మీ పేరెంట్స్, మీ వైఫ్, మీ ఫ్యామిలీ ఎలా ఎంత మంచి సపోర్ట్ ఉంటుంది. తను కూడా వర్కింగ్. ఓకే. ఈవెన్ తను వర్కింగ్, బాగా అర్థం చేసుకుంటది. సో నీకు ఇది ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చెయ్యి అంటుంది, సపోర్ట్ చేస్తుంది. మా అమ్మ కూడా సేమ్, మా అమ్మగారు కూడా సేమ్. అంటే నేను ఏదన్నా రివ్యూ, ఏదైనా రెస్టారెంట్ ఓనర్ ఇట్లా మాట్లాడినాడు, ఇట్లా స్టోరీ చెప్పినాడు అంటే మా అమ్మ చాలా ఎక్సైటెడ్గా వింటది. సో నాకు అది ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, మా అమ్మకి ఇట్లాంటివి చెప్పాలా అని. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా అమ్మ ఆల్మోస్ట్ ఈ సీరియల్ చూసే టైప్ కాదు. మా మమ్మీ న్యూస్ ఛానల్స్, ప్రోగ్రామ్స్ ఇట్లా చూసే చాలా సోషల్ ఉంటుంది. సో అట్లా మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ ఇట్లాంటివి, బాగా ఎంకరేజ్ చేస్తుంది. నేను ఇంకా ఇన్ఫాక్ట్ ఇంటర్వ్యూకి ఇట్లా వెళ్తానంటే సరే బాగా డ్రెస్ చేసుకొని వెళ్ళు, బాగా కాన్ఫిడెంట్గా మాట్లాడు ఇట్లా చెప్పింది. నా వైఫ్ కూడా సేమ్. తను కూడా ఎంత బిజీ ఉన్నా, నాకు ఒక పాప అండి. పాప ఇంకా రీసెంట్ గా స్కూల్ కి వెళ్తుంది. 3 years అయిపోయింది. స్కూల్ కి జాయిన్ చేయించాము ఈ ఇయర్. 3 years పాప కూడా ఉందన్నమాట. సో మీ ఫ్యామిలీ లైఫ్ అంతా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. లేకపోతే కాదండి, ఎవరు ఒప్పుకుంటారండి వారంలో 3-4 రోజులు ఇంట్లో తిన్నంటే? అవును కదా, అదే పాయింట్. అర్థం చేసుకుంటారు. హెల్త్ అంతా బాగానే మేనేజ్ చేసుకుంటారా? ఓకే, నేను ప్రాపర్ ఓకే. నేను కొంచెం ఫ్యాటీ ఉన్నా, ఇది ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినది కాదు. ఇంతకు ముందే నేను కోవిడ్ ఎఫెక్ట్, కోవిడ్ అప్పుడు కొంచెం ఇంట్లోనే ఉండి బయట పోకుండా తినేసి వర్క్ చేసుకొని దానివల్ల కొద్దిగా అలా అయ్యా. బట్ హెల్త్ అది కూడా మేనేజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. అది ఫుడ్ మనం పెట్టగానే ఏమనుకుంటారంటే అది మొత్తం వాళ్ళే తినేస్తారు, అంత తినలేమండి. అండ్ అది వాళ్ళకి చాలా ఫ్రీగా వచ్చేస్తుంది. వాళ్ళు తినేసి వాళ్ళు అసలు ఏది తిన్నా కూడా చాలా బాగుంది అనేస్తారు. సో మనం నమ్మలేము, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు జనాలు. సో అది అసలు క్లియర్ చేయండి. ఇప్పుడు ఎవ్వరు కూడా అక్కడ పెట్టిన ఫుడ్ అంతా తినలేరండి. మేము టేస్ట్ చేస్తాం. ఏదన్నా ఒక ఐటెం, అక్కడ ఉన్న అన్ని ఐటెంలో ఏదన్నా ఒక ఐటెం బాగుంది అంటే అది ఇంకొక ముద్ద ఎక్కువ తింటాం, అంతవరకే. కానీ అంత మొత్తం ఎవరు తినలేరు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు ఏ రివ్యూకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా నేను ఫీల్ అవుతా చాలా బాగా. ఎంత ఫీల్ అవుతానో, ఎంత ఫుడ్ నేను వేస్ట్ చేస్తాను, నాకు అదొక గిల్ట్ కూడా ఉంది. ఫుడ్ వేస్ట్ చేస్తాను అనే గిల్ట్ ఉంది. కాకపోతే ఏమంటే నేను చెప్పాలా, ఇంకా చెప్పాలా, ఈ ఫుడ్ ఇది బాగుంది, ఇక్కడ ట్రై చేయండి అనేసి. సో దానికోసం ఇంకా తప్పక వెళ్తాను. ఇప్పుడు అది మళ్ళీ ఏమవుతుందంటే డిపెండెన్సీ వస్తుందండి. ఇప్పుడు నేను ఒక్కడే వెళ్ళేది వేరే, ఎవరైనా ఇప్పుడు నా ఫ్రెండ్ను తర్వాత నా వైఫ్ను అడగాలంటే వాళ్ళ లీజర్ టైం చూసుకోవాలి, వాళ్ళు ఏ టైంలో ఎక్కడికి వస్తారు అంత షెడ్యూల్ చేసుకోవాలి. నాది డిపెండెన్సీ లేదు అంటే నేను ఫటాఫట్ నేను ప్లాన్ చేసుకుంటాను. ఎక్కడ పోలే ఏమి అనేసి ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను. ఆ రోజుకు తగినట్టుగా నా వర్క్లు టాస్క్లు అన్నీ కంప్లీట్ చేసుకుంటా వెళ్తాను.
సో అందుకనేసి నేను ప్రిఫర్ చేయను ఎవరిని పిలుచుకోపోవడానికి. ఇంకొకటి ఏమంటే వీకెండ్స్ ఎలా అయితే నా ఫ్రెండ్ ఉన్నాడు యువ కుమార్ అనేసి, తను వస్తాడు ఒక్కొక్కసారి ఫ్రీ ఉన్నప్పుడు, తను ఫ్రీ ఉన్నప్పుడు అట్లా వీకెండ్స్ అట్లా వస్తా అంటాడు, అట్లా హెల్ప్ చేస్తాడు. సో మీ ఇటు కార్పొరేట్ లైఫ్ని మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నిజంగా చాలా బెస్ట్ అది. సో మీ కార్పొరేట్ లైఫ్ని అండ్ మీ పర్సనల్ లైఫ్ని మీరు ఇలా బ్యాలెన్స్ చేస్తారు. అండ్ మీరు ఒక ఫార్ములా కూడా ఫాలో అవుతారు కదా, వీక్ ఒక రోజు ఖచ్చితంగా ఇంట్లో టైం స్పెండ్ చేయాలి. అదేంటి కాన్సెప్ట్ అది? వీక్ డేస్లో నేను ఇంట్లో ఉన్న వర్క్ చేసుకున్న అందరూ బిజీగా ఉంటాం. మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ వరకు అంతా బిజీగా ఉంటాం. ఉండేది మాకు ఒక 2 రోజులు ఉంటాయి, సాటర్డే సండే. ఆ రోజు స్ట్రిక్ట్గా నేను ఏమనుకున్నానంటే ఒక రోజు అయితే కంపల్సరీ ఇంట్లోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బయట పోకూడదు. ఇన్ కేస్ మనం పోవాల్సి వస్తే కూడా 2-3 అవర్స్లో అది ఫినిష్ అయ్యేట్టుగా చూసుకోవాలా అని ఫిక్స్ అయినాను. సో ఒక రోజు అయితే 100% ఇంట్లోనే ఉంటా, బయట ఎక్కడికి వెళ్ళేది. మీ ఫ్యామిలీకి మీ టైం అలా ఇచ్చేస్తారు అన్నమాట, మీ డాటర్ తో ఎంజాయ్ చేయడం అదంతా. 3 years కాబట్టి చిన్న పిల్ల కదా, చాలా మంచిగా ఉంటుంది. సో మీ పేరెంట్స్ వాళ్ళు అందరూ కూడా పొంగనూరులోనే ఉంటారా? లేదండి, వాళ్ళు ఉంటారండి, ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. ఒక 2-3 weeks ఇక్కడ ఉంటారు, ఒక 1 week 2 weeks అక్కడ ఉంటారు. మేము వెళ్ళేస్తూ ఉంటాం. మాకు బెంగళూరు నుంచి, మేమున్న ఏరియా నుంచి ఎగ్జాక్ట్గా 100 kilometers మీ ఇంటికి. సో కేఆర్పురం నుంచి బెంగళూరు పుంగనూరు వెళ్ళాలంటే మనకి 2 hours కూడా పట్టాలి. 2 hours 15 minutes లో వెళ్ళిపోతామండి. మేము ఇన్ఫాక్ట్ అక్కడ కాఫీ తాగి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అవును నిజమే, 7 o'clock మార్నింగ్ 6 వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సో అంత మాకు అసలు అది వేరే ఊరులో అనిపించదు. కానీ మీరు నిజంగా ఈ విషయంలో లక్కీ అండి. చాలా లక్కీ. ఎక్స్పెషల్లీ మా పుంగనూరు వాళ్ళు, చిత్తూరు ఈ బార్డర్ లో ఉంటారు కదా, వీళ్ళందరూ లక్కీ, చాలా లక్కీ. ఎందుకంటే బెంగళూరులో ఉంటూ ఇంటిని ఎంత మిస్ అవుతారో మాకు తెలుసు కదా. వెళ్ళాలి అంటే ఒక రోజంతా పట్టేసే డెస్టినేషన్స్ కూడా ఉంటాయి. అవును ఉంటాయి. చాలా కష్టం అనిపిస్తుంది ఒక రోజంతా. అది ఇప్పుడు కార్పొరేట్స్ లో అనుకోండి, ఒక రోజంతా లీవ్ దానికి వెళ్ళిపోతుంది. అవును, సో మీరు అక్కడ ఉండేది 4 రోజులు లీవ్ పెట్టుకుంటే మీరు ఉండేది ఒక్క రోజు పూర్తిగా ఉంటారు, అంతే. 2 రోజులు ట్రావెలింగ్ లోనే అయిపోతుంది, ఇంకొక రోజు సగం రోజు ఉంటారేమో అంతే. మీకైతే ఇంకా 2.5 గంటలు అంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు కదా. ఇంకా అంత హైవేనే ఉంటది కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కడ ఉండదు. తిరుపతి హైవే. సో అక్కడ నుంచి కొంచెం డీవియేషన్ ఒక 15 kilometers అంతే, మళ్ళీ వచ్చేస్తుంది. మీ లైక్ ఇప్పుడు మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? నా తమ్ముడు ఉన్నాడండి. తను కూడా మదర్ ఫాదర్ వాళ్ళ దగ్గర అట్లా ఉంటారు. తను ఆఫీస్కి వెళ్ళాలంటే ఇక్కడ ఉంటాడు, తను కూడా ఇక్కడ బెంగళూరులో వర్క్ చేస్తారు. తను కూడా ఫినాన్స్ సైడే ఉన్నాడు, MNCలోనే వర్క్ చేస్తారు. సో ఇద్దరు ఉన్నారు. సో మీ మదర్ అంతా సపోర్ట్ చేస్తారు, మీ వైఫ్, మీ డాటర్ కూడా చూస్తుంటుందా మీ వీడియో? చూస్తుంటుందండి. ఏమంటుంది? నా డాటర్, నేను మాక్సిమం నా వీడియోస్ లో నేను ఎక్కడ కనిపినండి. అవును కనిపించదు, జస్ట్ మీ చేతులు. అవును. బట్ నా డాటర్ అయితే నా వాయిస్ గుర్తుపడుతుంది. నా వాయిస్ ఏదైనా తను మా మదర్ మొబైల్లో యూట్యూబ్లో ఏదైనా చూస్తాను, మిడిల్లో వచ్చినప్పుడు నాన్న నువ్వే అంటది. అవునా? మీరు చెప్తుంటారా ఇది నేనే చూడండి? సో మీ ఫ్యామిలీ అందరూ ఫాలో అవుతారు, చూస్తారా? మీ ఫాదర్ ఎలా సపోర్ట్ చేస్తారు? మా ఫాదర్ ఎప్పుడు, ఫాదర్ అంటే తెలుసు కదండి, మా నాన్న ఎప్పుడు బాగుంది అని చెప్పడు, అట్లని బాగాలేదు అని చెప్పడు. మా నాన్న కొంచెం న్యూట్రల్ ఉంటాడు. అరే వీడికి చెప్పి వీడిని ఓవర్ చేసేది ఇష్టం ఉండదు, ఇట్లా మెంటాలిటీ. మా నాన్న ఎక్కువ రియాక్ట్ కాదు. సో చాలా కూల్ అయినా. ఆయన రిటైర్డా? లేదండి, అతను ఉన్నాడు, మోటార్ ఫీల్డ్ లో ఉన్నాడు, ఇంకా వర్క్ చేస్తున్నారా? ఓకే. సో యూ హ్యాడ్ అ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ అయితే చెప్పాలి. వెరీ వెల్ సపోర్టెడ్. సో ఇప్పుడు మీ ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్కి వస్తే, సో మీరు పర్సనల్ లైక్ మీరు చెప్పారు ఆల్రెడీ మీరు కన్సల్టెంట్ కింద జాబ్ చేస్తున్నారు, అండ్ ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారండి అసలు? ఎందుకంటే బెంగళూరులో మనం పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చేసరికి ఎంత అలసిపోతామో మనకు తెలుసు. ట్రాఫిక్ ఒకటి ప్రాబ్లము, అండ్ యూనో కార్పొరేట్ ఎన్వైర్న్మెంట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎవ్రీ స్టేట్ అండ్ సిటీకి కార్పొరేట్ ఎన్వైర్న్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, బెంగళూరు చాలా డిఫరెంట్. బెంగళూరులో ఎట్లుంటుందో తెలుసు మనకి. 9 to 5 ఎంత 9 to 5 ఉన్నా కూడా మనం 9 to 5 అనుకోవడానికి ఉండదు. 7 to 7 అది 12 hours ఉంటుంది. ఓకే, అంత బిజీ స్కెడ్యూల్లో మీరు రీల్స్ చేసి దాన్ని అంత పర్ఫెక్ట్గా యూనో ఎడిటింగ్ కూడా మీరే చేస్తారు. ఎడిటింగ్ కూడా మీరే చేసి యూట్యూబ్లో అయితే థంబ్నెయిల్స్ కూడా మీరే క్రియేట్ చేసుకోవాలి, అన్ని మీరే క్రియేట్ చేసుకోవాలి.
దానితోటి ఇన్ఫ్లుయెన్సర్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఏమంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. కరోనా వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. నేను ఈ టైంలోనే స్టార్ట్ చేశా. సో నాకు ఇంకా వీక్లీ 5 days ఆఫీస్కి పోతే ఎట్లుంటుందో సినిమా నాకు తెలియదు. సో ప్రస్తుతానికైతే బచావ్, ప్రస్తుతానికైతే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారా? వీక్లీ వన్స్ వెళ్తాను, మాక్సిమం ట్వైస్, దానికన్నా ఎక్కువ పోము. వాళ్ళు ఎవరు కూడా, ఇంకోటి మా ప్రాజెక్ట్ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. సో నువ్వు యూజ్ లేదు ఇక్కడ, నేను ఆఫీస్కి పోయి కూడా. సో ఊరికే వెళ్తాము, 1 day 2 days వెళ్తాము. మొత్తం అంతా వర్క్ ఫ్రమ్ హోమ్. సో దానివల్ల నేను ఒక్కొక్కసారి 6 o'clock లాగిన్ అవుతా. ఇట్లాంటివి ఏమైనా షెడ్యూల్స్ ఉంటే నా టాస్కులు ముందుగా కంప్లీట్ చేసుకొని ఫ్రీ టైంలో ఫ్రీ చేసుకొని, అందుకనేసే నేను ఎక్కువ ఈస్ట్ బెంగళూరు ఇటు సైడే ఎక్కువ తిరుగుతా అంట. వీకెండ్స్ ఇట్లాంటి టైం వస్తే నేను ఇంకా ఈస్ట్ బెంగళూరు దాటి ఇంకా బయటకు వెళ్తా. సో ఇంకో బెనిఫిట్ ఏమంటే నాకు మెట్రో దగ్గర, నాకు 1.5 kilometers మెట్రో వస్తుంది. సో ఎక్కడికైనా ఈజీగా పోయి ఈజీగా రావచ్చు. సో అదొక బెనిఫిట్ ఉంది. సో అట్లా ఇంకో ఫ్యామిలీ సపోర్ట్ కూడా పర్లే. నా వైఫ్ చాలా జరిగాయి, వాళ్ళు మాటలు విన్నప్పుడు కొంతమంది చాలా ఇన్వెస్ట్ చేస్తుంటారు, కానీ మనము కస్టమర్ని పుష్ చేసినా ఆ రెస్టారెంట్ ఓనర్ కానీ హోటల్ ఓనర్ కానీ వాళ్ళని హోల్డ్ చేయాలండి. అవును సరే మీరు, నేను తిన్నప్పుడు అది బాగుంటుంది, నాకు బాగా అనిపించచ్చు, అందరికీ నచ్చాలని లేదు కదా. మనము చెప్పిన మాట, అది మనం ఇప్పుడు ఒక మాట విలువ చెప్పే టైం బట్టి ప్లేస్ బట్టి ఎట్లా చేంజ్ అవుతుందో, మనం తినే తిండి కూడా ఆ టైం బట్టి మన ఆకలి బట్టి చేంజ్ అయిపోతుంది. అందరికీ ఫుడ్ బ్లాగింగ్ లో అదొక నెగటివిటీ. అవునండి, అందరికీ నచ్చదు, నెగటివ్ కామెంట్లు వస్తాయి, యాక్సెప్ట్ చేయాలా, ఇంకేం చేయలేం. ఇప్పుడు నేను ఒక వీడియో చేసి నేను 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేసి 2 o'clock లంచ్కి పోయి అక్కడ ఒక వీడియో చేసి ఉంటా. సో నేను చేసిన తర్వాత ఎవరో ఒకరు ఆ వీడియో చూసి పోయింటారు. ఆయన 12:30 బ్రేక్ఫాస్ట్ చేసి 2:30 పోయి తింటే ఆయనకు నచ్చుతుందా? 100% నచ్చదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అవును, ఈ కాన్సెప్ట్ కూడా నిజంగా. మనము అది చెప్తారు కదా, నిద్ర సుఖాన్ని ఎరగదు, ఆకలి రుచి ఎరగదు అనేసి. అది కూడా ఎట్లున్నా బాగుంటుంది. అట్లీస్ట్ మనము అంటే మినిమం ఆకలితో ఉన్నప్పుడు ఏ ఫుడ్ అయినా బాగా నచ్చుతుంది. అట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఫుల్ అయిపోయినప్పుడు మనం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఇంకొక 1/2 hourలో అనేసి ఒక ఫ్రూట్ బౌల్ తినేసి పోయి బ్రేక్ఫాస్ట్ చేస్తాము. నువ్వు రీల్లో చూసినావు, నేను నమ్మి నేను వచ్చిన, ఇక్కడ చూస్తే ఇట్లా అయింది. నాకు మెసేజ్ చేస్తారు, నాకు మెసేజ్ కూడా చేశారు, అనుకున్నాను నేను వెళ్ళాను అనేసి. ఇంకొకటి, అది కంప్లీట్గా ఒక్కొక్కసారి చెఫ్ మూడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఈరోజు ఇప్పుడు ఒక స్టార్ హోటల్స్లో అయితే పర్టికులర్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇంత డిగ్రీస్లోనే వేడి చేయాలా, ఇంత హీటే చేయాలా, ఇంత ఆయిల్ వేయాలా, ఆ మెజర్మెంట్స్లో చేస్తే ఆ టేస్ట్ ఇప్పుడు చేసినా 100 సంవత్సరాలు చేసినా సిమిలర్గానే ఉంటుంది. అవును, ఇక్కడ మనం పోయేవంతా చిన్న హోటల్స్, చిన్న రెస్టారెంట్స్. ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఒకరోజు ఉప్పు ఎక్కువ పడిపోవచ్చు, ఒకరోజు కారం ఎక్కువ పడిపోవచ్చు. సో ఒక చెఫ్ వాళ్ళ ఇంట్లో గొడవ జరిగి ఇక్కడ వచ్చి వంట చేసి సో ఇట్లాంటివంతా ఉంటాయి. చెప్పలేము ఒకసారి. నేను ఇన్ఫాక్ట్ నేను ప్రమోషన్స్ ఏమన్నా చేస్తే కూడా నేను ముందుగా నేను పేమెంట్ తీసుకోనండి. నేను ఫుడ్ తిన్న తర్వాత, నేను రీల్ పెట్టిన తర్వాత నాకు నచ్చితేనే పెడతాను. లేదు, నేను అట్లా పోయి చెయ్యనివి అమౌంట్లు తీసుకొనివి 20+ ఉన్నాయి. అదే నేను అది కూడా అడుగుదాం అనుకున్నాను, అసలు ఎలా ప్రమోషన్స్ ఎన్ని చేస్తారు, అసలు ఎలా? ప్రమోషన్స్ చేస్తే చేయొచ్చండి, బట్ అన్నిటికీ పోను నేను, కొన్ని లిమిటెడ్ పోతా. నేను ఇంకా రోడ్ సైడ్ ఈ చిన్న హోటల్స్ ఇట్లా సపోర్ట్ చేయాలని అనుకుంటా. అట్లాంటి వాటికైతే నేను ఎవరి దగ్గర ఏ అమౌంట్ తీసుకోను. పెద్ద రెస్టారెంట్స్ ఇట్లా ఉన్నాయంటే వాళ్ళు మెసేజ్ చేసి వాళ్ళు చేస్తే, అది ఫుడ్ బాగుంటే పెడతా, లేదా లేదు. అది కూడా నచ్చితేనే పెడతాను, నచ్చకపోతే లేదు. నేను ముందుగానే చెప్తా. సో నచ్చితే పెడతాను, నచ్చితే వీడియో చేస్తా, వీడియో షూట్ చేసుకుంటాను, నేను తింటాను, నాకు నచ్చితేనే పెడతా, లేదా లేదు. మీది యూట్యూబ్ లో మీకు తెలుసా, స్ట్రీట్ బైట్స్ అని చెప్పి ఒక ఆయన రవితేజ. ఇన్ఫాక్ట్ నేను వాళ్ళ నుంచే ఇన్స్పైర్ చెప్తున్న స్టోరీ కూడా, ఆయన స్టోరీ సిమిలర్ గానే ఉంది. ఆయన కూడా ఇంతే, ఒక వీడియో రిలీజ్ చేసే ముందు 2-3 సార్లు రెస్టారెంట్కి వెళ్తారంట. వెళ్ళి అక్కడ ఫుడ్ అంతా టేస్ట్ చేసి అదంతా బాగుంటే అప్పుడు ఒక రోజు ఫిక్స్ చేసుకొని
వెళ్ళి వీడియో చేసి, అంటే ముందే చూసేస్తారు కాబట్టి ఏది బాగుందో తెలుస్తుంది. సో అది చూపించి అప్పుడు మనకి రివ్యూ ఇస్తారంట. అంటే ర్యాండమ్ గా డైరెక్ట్ గా వెళ్ళి వాకింగ్ చేసేసి ఆయన చేయరంట. దాని ముందు 2-3 సార్లు వెళ్తే అంత హార్డ్ రీసెర్చ్ చేస్తారండి, ఆయన చాలా రీసెర్చ్ చేస్తారు. మీరు చెప్తున్న స్టోరీ కూడా నాకు అలాగే నాకు తెలుగులో నాకు ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. ఈవెన్ మీరు నా అకౌంట్ లో చూసారంటే నేను ఫాలో అవుతా అంట ఆయన్ని. అవునా? అంటే మీరు చెప్పింది నాకు ఆయన గుర్తు వచ్చింది అనమాట. అంటే ఆయన కూడా అంత ఇట్లా సపోర్ట్ చేయాలి, ఇలా చేయాలి అని చెప్తూ ఉంటారు. ఆయన కూడా నేను కూడా ఒక ఇంటర్వ్యూలో చూసాను. అమౌంట్ కూడా నేను వెంటనే అమౌంట్ ఉంది కదా అని చెప్పేసి ఇస్తున్నారు కదా, నేను దేనికి పైసలు తీసుకొని చేయలేదు ఇప్పుడు దాకా, అన్ని కూడా నాకు నచ్చి నేను పెట్టినవే అని మీరు చెప్తుంటే కూడా నాకు అదే. తను ఇంకా తను యూట్యూబర్ ఆయన. మనం ఇన్స్టాగ్రామ్ కే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే యూట్యూబ్ లో ఉన్నా మనకి అంత స్కోప్ లేదు, మనం లాంగ్ వీడియోస్ పెట్టేంత లేదు యూట్యూబ్ లో. ఇంకా స్టార్ట్ చేయలేదు. షార్ట్స్ అయితే సో మీరు మానిటైజ్ అయ్యిందా షార్ట్స్ లో? షార్ట్స్ లేదండి, ఇంకా కాలేదు, ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సో మీకు ఇప్పుడు అందరికీ ఉన్న క్యూరియాసిటీ క్వశ్చన్, ఇప్పుడు అందరికీ ఉన్న క్యూరియస్ క్వశ్చనే, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏమనుకుంటారంటే ఓకే వీళ్ళు కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యారు అంటే ఏదైనా కొలాబరేషన్స్ వస్తాయి కదా అవి ఫ్రీగా. ఇప్పుడు ఫుడ్ మీరు ఫుడ్ కాబట్టి ఫుడ్ ఫ్రీ అనుకుంటారు కదా, ఇట్లా ఫుడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, సో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, బాగా సంపాదించేస్తారు అని. ఎంత సంపాదించేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు అంటే 50K ఫాలోవర్స్ కదా, ఎవరు అనుకుంటారు 50K ఫాలోవర్స్ అంటే ఇంకా సుధీర్ గారు మామూలుగా సంపాదించట్లేదు, ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఎలా వస్తాయి కొలాబరేషన్స్? కొలాబరేషన్స్ వస్తాయండి. నేను అదే నా వర్క్ షెడ్యూల్స్ వల్ల నేను నా ప్రొఫెషనల్ వర్క్ కన్సల్టెంట్గా చేసేది, దాన్ని బేస్ చేసుకొని నేను ఫ్రీ టైంలో చేసుకుంటా. ఒక్కొక్కసారి అట్లా చాలా మిస్ అవుతాయి. సో నేనే ఇగ్నోర్ చేస్తాను కొన్ని, నా దగ్గర ఉండే వెళ్ళడానికి ట్రై చేస్తాను, దూరం ఉండే వెళ్ళను, అట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇంకా అమౌంట్ విషయానికి వస్తే ఇంకా పెద్దగా అదేమంత చెప్పుకోదగిన అమౌంట్ ఏం కాదు అని కావాలి. పర్ మంత్ జనరల్గా ఎన్ని కొలాబ్స్ వస్తుంటారు అక్క ఆన్ యావరేజ్గా? మనకి రిక్వెస్ట్లు అయితే చాలా వస్తాయండి, వీక్లీ ఒక 5 దాకా రావచ్చు. మనం మేబీ వెళ్తే 1 or 2 వెళ్తాం. ఓకే, అంటే పర్ మంత్ మీరు వీక్కి పర్ మంత్ ఒక 8 అట్లా చేసుకుంటారేమో కదా? 8 కూడా ఉండవు, 5 to 8 అనుకోండి. 5 to 8 చేసుకుంటాం. మళ్ళీ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. మనకి ఫుల్ టైమ్గా చేసుకోవాలనుకునే వాళ్ళకి బెనిఫిటే. వాళ్ళని సజెస్ట్ చేస్తారా మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇన్స్టాగ్రామ్లో? మీ కెరియర్ మీకు ఒకవేళ మీ కెరియర్లో అన్నీ ఫుల్ఫిల్ అయ్యి, మీ ఫ్యామిలీ పరంగా అంతా ఫుల్ఫిల్ అయ్యి, మీరు ఒకవేళ అన్ని చేయకపోయినా మీ ఫ్యామిలీ ఓకే అనుకుంటే ఫుల్ టైం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎర్నింగ్స్ వస్తాయండి. ఇప్పుడు మీరు కొలాబరేషన్ ఉంది ఫర్ అన్ యావరేజ్ వీడియోకి యావరేజ్గా ఎంత తీసుకుంటారు? నాకు ఒరిజినల్ అమౌంట్ చెప్పండి. వద్దునండి అవంతా చెప్పడం ఎందుకు, చెప్పండి పర్లేదు. అంటే మీకు తెలియాలి కదా మాకు కూడా ఏంటి కన్ఫ్యూజన్ లో. ఆఫ్ ద కెమెరా అయితే చెప్తాను క్లియర్గా, ఆన్ ద కెమెరా వద్దు. పర్లేదు, ఆన్ యావరేజ్ గా చెప్పొచ్చు కదా. జనరల్ గా పోనీ ఒక మంత్ కి ఎంత వస్తుంది? ఒక 2,000, 3,000, 4,000, నాకు తెలిసి లక్షల్లో అయితే రాదు. అంత లక్షల్లో రాదు, మీరు చెప్పిన అమౌంట్ అంతా కూడా రాదు. కొంచెం అంత తక్కువ రాదు ఉంటాను, అంత తక్కువగా రాదు, వస్తుందండి. మనము నేనైతే నేను మంత్లీ ఒక 30 to 40K దాకా కూడా చేయొచ్చు. అంటే డిపెండ్స్ వాళ్ళ కొలాబరేషన్స్ బట్టి. కానీ అందరికీ వస్తుందని అయితే మీరు అస్సలు అనుకోవద్దు. అది డిపెండ్స్ ఆన్ ది మనం ఎలాంటి వాళ్ళతో కొలాబరేట్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉంటది. అండ్ మన ఫాలోవర్స్ మీద కూడా బేస్ అయి ఉంటది. ఫాలోవర్స్ ఉన్నారని కూడా ఎవరు ఇచ్చారు డైరెక్ట్ గా అండి. ఇప్పుడు మార్కెట్ లో రీల్స్ అన్ని చెక్ చేస్తారు, ఎంత మందికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అన్ని చెక్ చేసి మనల్ని అప్రోచ్ అవుతారు. అండ్ వాళ్ళు ఎంత నెగోషియేట్ చేస్తారో కూడా తెలుసు మనకి యావరేజ్ వ్యూస్ కూడా చూస్తారండి. మన రీల్ కి యావరేజ్ వ్యూస్ ఎంత ఉన్నాయి. నా ప్రొఫైల్ ఎప్పుడు ఆల్మోస్ట్ 3 million ఎంగేజ్ అయి ఉంటుంది. నా ప్రొఫైల్ షేర్ అకౌంట్స్ రీచ్ వచ్చి 3 million పైనే ఉంటుంది ఇప్పుడు. సో అది కొంచెం బెనిఫిట్ అవుతుంది. కొంతమంది మామూలు ఈ PR హౌసెస్ నుంచి మనం కాంటాక్ట్ చేసినారంటే వాళ్ళు ఏం అడుగుతారు, ఇన్సైట్స్ పంపించమంటారు. ఇన్సైట్స్లో అక్కడ తెలిసిపోతుంది నీకు ఏ సిటీలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, ఏ కంట్రీలో ఎక్కువ ఉన్నారు, నీ యావరేజ్ వ్యూస్ ఎంత, ఇవన్నీ తెలిసిపోతాయి. సో దాన్ని బట్టే ఉంటాయి. మీకు అయితే లైక్ హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి. హెల్ప్ఫుల్ అంటే మనం అనుకుంటే హెల్ప్ఫుల్ అవుతుందండి. మనకి మన టైం ఉండి చెప్పే దాంట్లో మీరు వదిలేస్తున్నారు చేస్తున్నారు కూడా
ఇట్ వాస్ ఫైన్. Okay. కానీ అందరికి ఇట్లా వర్కౌట్ అవ్వాలని అయితే లేదు. అస్సలు ఉండదు. ఉండదండి. అది మనము ఏదో జస్ట్ ఒక పేజ్ పెట్టేసినాము, మనం ఎక్కడ పోయినా ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది, మన రెస్టారెంట్లో మనం పోగానే రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు, ఇట్లాంటివి ఉంటే ఏముండవండి. ఇన్ఫ్యాక్ట్ అది కొంచెం నామోషిగా ఉంటుంది. నేను ఒక ఫుడ్ ఇన్ఫ్లుయెన్సరు, నాకు ఒక 50% డిస్కౌంట్ 30% డిస్కౌంట్ అడగలేమండి. మనసాక్షి ఒప్పుకోదు. నేను నార్మల్గా మనం వెళ్తానే ఉంటాం. ఇప్పుడు నేను ఊరికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట రెస్టారెంట్లో తింటానే ఉంటాము, బయట ట్రావెల్ చేసినప్పుడు తింటూ ఉంటాం. మనం ఎక్కడ చెప్పుకోము కూడా చెప్పుకోం. ఇన్ఫ్యాక్ట్ మనల్ని గుర్తుపట్టరు, ఎందుకంటే మనం గుర్తుపట్టరు. మీరు మనకు కనిపించరు, గుర్తుపట్టరు. నిజం. అవును. ఇప్పుడు మరి మీ రీల్స్ లో కొలాబ్స్ ఉంటాయి, లైక్ యూనో ప్రమోషన్స్ అవి ఉంటాయి, అండ్ మీరు కూడా సొంతంగా చేసినవి కూడా ఉంటాయి. అవునండి. సో మీరు సొంతంగా చేసినవి ఇప్పుడు ఇంత స్టార్టింగ్ లో మీరు పెట్టినప్పుడు అసలు నాకు ఎక్కడ కొంచెం తెలుసుకోవాలనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఒక పేజ్ స్టార్ట్ చేసిన వెంటనే రీచ్ ఉండదు. మీరు ఇందాక చెప్పినట్టు 200 వ్యూస్ రావడానికి చాలా ఇబ్బంది అయ్యేదని చెప్పుకునేవాడిని కాదు అని. సో మీరు మీ పేజ్ ని ఎలా ప్రమోట్ చేసుకున్నారు? లైక్ వాట్ ఆర్ ది వేస్ మీరు ఎలా ప్రమోట్ చేసుకున్నారు? మీరు ఏ రీల్ కి, లైక్ మీరు ఇందాక చెప్పారు మా హైయెస్ట్ ది హనీవి, అంతకు ముందు వరకు కూడా బేసిక్ వ్యూస్ వచ్చేవి. సో మీరు ఎలా ప్రమోట్ చేసుకున్నారు స్టార్టింగ్ లో? అసలు వాట్ ఈస్ దట్ హైక్ చేయడానికి ఎలా మీరు స్ట్రాటజైజ్ చేశారు? నేను సపరేట్గా అట్లంతా ప్రమోషన్స్ కానీ రీల్స్ బూస్ట్ చేయడం కానీ ఇట్లాంటివి ఎప్పుడు చేయలేదండి. నేను పే చేసి నా పేజ్ని ప్రమోట్ చేయండి అని చెప్పింది లేదు. నేను పెట్టిన రీల్స్ బాగా వ్యూస్ రావాలని బూస్ట్ చేసింది లేదు, ఏమీ లేదు. బట్ నా కొన్ని రీల్స్లో నేను ఫ్రీ టైంలో, నేను ఒక ఫిబ్రవరిలో కొంచెం ఫ్రీ ఉన్నా. ఆ టైంలో నాకు కొంచెం ప్రాజెక్ట్ లేకుండా ఉండే. ఆ టైంలో నాకు చాలా టైం ఉన్నింది. ఆ టైంలో రీల్ చేసి నాకు ఇన్ఫ్యాక్ట్ ఆ 2 monthsలో ఆల్మోస్ట్ నాకు 30K ఫాలోవర్స్ వచ్చారు. నేను అప్పుడు పెట్టడం వీక్లీ నేను ఒకటి డిసైడ్ ఏమైందంటే, ఆ టైంలో వీక్లీ ఎట్లా లేదన్నా 4 రీళ్ళు పెట్టాలా, కొన్ని పోస్ట్ రోజు ఏదో ఒకటి పోస్ట్ చేయాలి, స్టోరీ పెట్టాలా, ఇట్లా ఫిక్స్ అయి ఉన్నా. సో దానివల్ల మనం ఫస్ట్లో ఈవెన్ నాకు చాలా మంది కూడా చెప్పారు, నీకు రీల్స్లో వ్యూస్ వచ్చినా రాకపోయినా ఆ నెంబర్స్ ఎప్పుడు చూసుకోవద్దు, నీ పని నువ్వు చేసుకుంటావు, ఏదో ఒక రోజు ఒకటి తగులుతుంది. అదే నాకు హనీ కేక్ తర్వాత ఇట్లాంటివి తగిలినట్టు తగులుతుంది ఒక రోజు, ఆ రోజు నీకు బెనిఫిట్ అవుతుంది. అంటే లైక్ నేను ఈ పేజ్ పెట్టాను, ఈ ఛానల్ పెట్టాను కూడా ఎవరికి చెప్పలేదు. నాకు ఇన్ఫాక్ట్ నాకు 5K ఫాలోవర్స్ వచ్చేంత వరకు నా వాట్సాప్లో నేను స్టేటస్ కూడా పెట్టలేదు, నా ఫేస్బుక్లో షేర్ కూడా చేయలేదు. అంత ఆర్గానిక్ గానే రీల్స్ పెడుతూనే ఉన్నా. రీల్స్ పెట్టుంటారు మీరు మాక్సిమం 230 లోపే ఉన్నాయండి. 200 అంటే రీచ్ అయ్యే వరకు అంటే 150 రీల్స్ వరకు అలా పెడుతూనే ఉన్నారు. కొంత తర్వాత హనీకి తర్వాత అది ఫేమస్ అయింది. ఇంకా చాలా మంది 1000+ రీల్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా అడ్వాన్స్ కెమెరాలు వాడి మంచి ఎడిటింగ్ తో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా 20K 30Kలో కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకు ఎప్పుడో ఒక రోజు అవుతుంది. సీనియర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ అదే నేను చెప్పా కదండి, వీడియోలో మన ఇంటి పక్కనలాగే ఉన్నాడు రా, ఫాలో అవుదాం ఇట్లా కొంచెం అట్లా మీకు రీచ్ అది పెరిగింది అంటారు. సో ఆర్గానిక్ గానే మొత్తం. అవునండి. ఇప్పుడు మీరు ఎడిటింగ్స్ కూడా అన్ని మీరే చేస్తారు? నేనే చేసుకుంటాను. వాయిస్ ఓవర్స్ అన్ని మీరే, ఎడిటింగ్స్ అంతా మీరే చేస్తారు. ఏం టూల్స్ వాడతారు మీరు జనరల్ గా? నేను విఎన్ యాప్ అనేసి ఒకటి ఉంది కదండి, పెయిడ్ అండి. అది యాక్చువల్గా 100 రీల్స్ వరకు, అది 100 వీడియోస్ ఫ్రీ ఉండే, నాకు తెలీదు. 100 రీల్స్ తర్వాత 101కి అది పేమెంట్ అడిగింది. సో పేమెంట్ మళ్ళీ మనం ఎందుకు పే చేసేది, ఇంకొక యాప్ యూస్ చేశా. నాకు అంత కన్వీనెంట్గా లేదు, దీనికి బాగా అలవాటు పడిపోయా. సరే అనేసి ఇంకా పెయిడ్ అనేసి ఆ యాపే అదే పెయిడ్ చేసి తీసుకున్నా. ప్రో వర్షన్ తీసుకున్నా. సో దాంతోనే చేసుకుంటా, నేనే ఎడిటింగ్ చేసుకుంటా, అన్ని మొబైల్లోనే చేస్తా, ల్యాప్టాప్ అంతా చేయను. మళ్ళీ దానికి మొబైల్ చాలా కన్వీనెంట్ గా ఉంటది, కన్వీనియన్స్ ఉంటది, మనకి ఇంటర్ఫేస్ తెలుస్తుంది. ఫోన్ లో చూస్తే ఇలా వస్తుంది, ల్యాప్టాప్ లో మనకు కన్వీనియన్స్ ఉండదు. పిక్చర్స్ మళ్ళీ చేంజ్ అయిపోతాయి, అవంతా ట్రాన్స్ఫర్ చేసేసరికి రిజల్యూషన్స్ తగ్గిపోవడం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో విఎన్ ఒకే యాప్ యూస్ చేస్తారు, వేరే యాప్ ఏది యూస్ చేయరు, ఒకటే. అందరికి అదే సజెస్ట్ చేస్తారా? 100% అండి. నేనైతే నాకు బెనిఫిట్ అది. ఇంకా వాళ్ళ కన్వీనెంట్, కొంతమంది ఇంకో ఇవి ఉంది నాకు యాప్ పేర్లు కూడా సరిగ్గా తెలియదు, ఉన్నాయి ఒక 2-3 ఉన్నాయి. క్యాప్ కట్ అనేసి, క్యాప్ కట్ కూడా మంచి యాప్, అది కూడా యూస్ చేశాను నేను.
బట్ ఇది బాగా స్టిక్ అయిపోయి కన్వీనియంట్ ఉంటే అది యూజ్ మరి ఎక్కువ ఫ్యూచర్స్ ఉంటే కూడా కొంచెం కష్టం అవుతుందండి. ఇప్పుడు మామూలు ఉంది కదా ఫోటోషాప్, దానిలో లేనివి ఎక్కడ ఉండవు, అవును కానీ దానికోసం మళ్ళీ చదవాలా, మళ్ళీ ట్యూటోరియల్స్ నేర్చుకోవాలి, మళ్ళీ దానికి కూడా పెయిడ్ వర్షన్ అట్లాంటివి లేకుండా కొన్ని అప్లికేషన్స్ కూడా మనకి కొన్ని వీడియోస్ వరకు మీరు చెప్పినట్టు ఫ్రీగా సపోర్ట్ చేస్తాయి. అవి మనం యూస్ అంటే బడ్డింగ్ ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అది యూస్ చేసుకోవచ్చు కదా. అందుకే క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. అవును. అంటే మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పారు కదా, ఎవరైనా నాకు మెసేజ్ చేసి భయ్యా నేను పెట్టాలనుకుంటున్నాను నాకు హెల్ప్ చేయండి అంటే రండి రండి అని నేనే ఎంకరేజ్ చేస్తాను. చేస్తా ఖచ్చితంగా అండి, నేనైతే సపోర్ట్ చేస్తా. ఇన్ఫ్యాక్ట్ నాతో ఎవరైనా మీరు పాత వీడియోలు కూడా అడిగినారు, అట్లా ఎవరికి షేర్ చేయలేదు. నేను ఎందుకంటే నా దాంతో స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉండే, సో తీసిన వీడియోలో ఎడిట్ అయిన తర్వాత పోస్ట్ చేసిన తర్వాత డెలీట్ చేసేస్తాను. నేను బ్యాకప్ కూడా పెట్టుకోను, అది డెలీట్ చేసేస్తాను. సో ఉండవు. అట్లా కూడా కొంతమంది అడిగారు, మీరు పాత రా వీడియోస్ ఉంటారు కదా అవి ఇవ్వండి నేను పేజ్ స్టార్ట్ చేస్తాను అనేసి. ఏదైనా మనం తిని చెప్తేనే దానికి ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది. మనం మీరు తినకుండా చెప్పి అది వర్కౌట్ కాదు. నాకు వచ్చినాయండి, మీరు రాకపోయినా పర్వాలేదు, మేము మీకు ఒక వీడియో పెడతాము, మీరు దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ ఫుడ్ రివ్యూ చెప్పండి అనేసి కొన్ని రెస్టారెంట్ వాళ్ళు నాకు మెసేజ్ కూడా చేశారు. నేను రాకుండా తినకుండా అయితే నేను చేయను, 100% నేను చేయను అనేసి రిజెక్ట్ చేసిన కూడా ఉన్నాయి. ఒక 3-4 జరిగినట్లే. ఇంకొకటి కొంతమంది మనం పోయిన ఎఫర్ట్స్ అంతా పెట్టి ఒక వీడియో చేసిన తర్వాత అమౌంట్ కూడా ఈకుండా ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు కూడా మనం ఏం వీడియో డెలీట్ చేయం, నేను అట్లే వదిలేసాను. నేను అట్లాంటివి కూడా జరిగాయి. సో నెగిటివిటీ కూడా ఉంటుంది కదా. ఉంటుందండి. మీరు ఇందాక చెప్పిన నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. సో అదేనా ఎఫెక్ట్ చేశారు మీకు ఎప్పుడైనా? లేదండి, ఇనిషియల్ గా నేనైతే ఫీల్ అయ్యా, అరే ఇంత కష్టపడి చేసి మీకు వస్తాయండి. నువ్వు ఏవో వస్తాయి, ఇంకా గుర్తు కూడా ఉండవు. అదే గుర్తు పెట్టుకున్నామంటే అండి తలకాయ చెడిపోతుంది. ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయండి. పెద్ద పెద్ద యాక్టర్లకు కూడా తప్పదండి. మనం ఎంతండి, మన మంది ఏముంది, అట్లాంటి వాళ్ళని కూడా ఎవరైనా ఖచ్చితంగా. జనాలు ఏమనుకుంటారంటే వాళ్ళు యాక్టర్లు కాబట్టి వాళ్ళు ట్రోల్ చేస్తారు, వాళ్ళకి నెగిటివిటీ వస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఏముంది వాళ్ళకి ఏముండదు అనుకుంటారు. అదే నేను చెప్పే కదండి, యూట్యూబర్స్ కంటే కామెంట్స్ లో కూడా వస్తుంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో అలాగా మీరు ఎలా నెగిటివిటీని ఎలా హ్యాండిల్ చేశారు? ఇప్పుడు నేను చెప్పా కదండి, మనం తినే ఫుడ్ కూడా ఆ టైం బట్టి ఉంటది. అలాంటప్పుడు కొంతమంది అక్కడ తినేసి వచ్చి నీ వల్లే వెళ్ళాము, మా టైం వేస్ట్ అయింది, మా డబ్బులు వేస్ట్ అయినాయి, అది ఇది అని అంటుంటారు. సో అట్లాంటివంతా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకేం రాదండి, వేస్ట్, ఇది చెత్త రెస్టారెంట్, ఊరికే హైప్ ఇస్తాను నువ్వు అట్లని. అది ఇప్పుడు మీరు కొలాబరేషన్ ఎందుకు చేశారు, అలా ఎవరైనా కింద అదే రెస్టారెంట్ బాగాలేదని కామెంట్ పెట్టారు, ఆ రెస్టారెంట్ వాళ్ళు చూస్తారండి, వాళ్ళు దాన్ని చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు పర్సనల్ గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడము, మీకు ఎక్కడ లాస్ జరిగింది, మీకు ఏ ఫుడ్ నచ్చలేదు, సో అట్లా నేను ఇమీడియట్ గా అట్లాంటివి కాల్ చేసి మెసేజ్ చేసి దాన్ని చూడండి ఆ కామెంట్, నేను చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. యూజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఒకటి ఏదన్నా మీరు డెవలప్ చేస్తున్నప్పుడు ఒక చిన్న బగ్ వస్తే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తాము, ఇది కూడా సేమ్ అంతే. మీ ఫుడ్ మీరు ఒక బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు ఆ బిర్యానీలో మసాలా ఎక్కువైంది, మసాలా కొంచెం అంత ఫ్లేవర్డ్ గా లేదు, ఇట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ మేము ఖచ్చితంగా అది ఫార్వర్డ్ చేస్తాం, 100% చేస్తాం. రెస్టారెంట్స్ లో వాళ్ళు వచ్చి అడిగేవారు బాగుందా, ఇప్పుడు అడగట్లేదు, ఎందుకంటే అంటే డేస్ మారిపోయింది. కానీ మీరు చెప్పింది నిజంగా కరెక్టే కదా. మోర్ ఓవర్ ఏమంటే ఒక పెద్ద పెద్ద రెస్టారెంట్ లో ఎవరు ఓనర్స్ అక్కడ ఉండరు, మేనేజర్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు, తర్వాత స్టాఫ్ ఉంటుంది. వీళ్ళంతా పర్టికులర్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం పోయి అడగరు. సో మనకు కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఓనర్లతో వీళ్ళతో మనం మాట్లాడచ్చు, మనం చెప్పచ్చు ఇట్లా ఉంది అనేసి. ఇన్ఫ్యాక్ట్ నేను ఏదైనా రెస్టారెంట్ పోతే ఫుడ్ బాగాలేకపోతే కూడా నేను చెప్తా, ఇది బాగాలేదండి, ఇది ఇక్కడ తక్కువైంది, ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను చెప్పే కదా 20+ ఉన్నాయి అట్లాంటివి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు పిఆర్ వాళ్ళు కూడా మిమ్మల్ని కొంచెం అప్రోచ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అంటే లైక్ మినిమం ఇన్ని వ్యూస్ అట్లా ఏమైనా లేదండి, కొంతమంది ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ 5K ఉంటే కూడా
మళ్ళీ ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి, మనం వెళ్ళొచ్చు, ఓకే. చేయొచ్చు. 10K ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటారు. కొంతమంది ఉన్నారు ఇక్కడ బెంగళూరులో కూడా చాలా మంది ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు తెలిసిన వాళ్ళు, నేను ఫాలో అవుతా ఉంటాను, వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు మనకి. ఓకే. మన సో మనకి ఈవెన్ అలా సపోర్ట్ గానే ఉంటారు. మీ ఫెలో ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా మీకు ఎట్లా ఉంటుంది? కాంపిటీషన్ లో ఎలా ఫీల్ అవుతారు? ఎప్పుడు అట్లుండదండి. మా ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎప్పుడు అట్లా ఉండదు, అరే నీకు ఎక్కువ వచ్చేసింది నేను చూసుకుంటా, నేను తొక్కేస్తా, ఇట్లాంటివి ఉండవండి. మేము ఎక్కడ పోయినా చాలా ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది, అందరూ బాగా ఫన్నీగా ఉంటారు, అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరొకరు. అక్కడ నీ ఫాలోవర్స్ ఎంతమంది, నీకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇట్లాంటి కాన్వర్జేషన్లే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఎవరు నా పేజ్ ఫాలోగా నీ పేజ్ చెప్పు, ఇట్లాంటివి కూడా ఉండవు. సపోర్ట్ చేయాలని చేస్తారు అంతే. ఇప్పుడు నేను ఎక్కడైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళినప్పుడు ఉన్న ఎవరైనా కొత్త వాళ్ళు కనిపించిన అంటే ఏ పేజ్ అనేసి చూసి నేను ఫాలో అవ్వడం కానీ, వాళ్ళు మళ్ళీ రివర్స్ ఫాలో బ్యాక్ అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంతేగాని నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నీకు ఎన్ని వ్యూస్ వస్తాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్లో అయితే మాట్లాడుకుంటారు ఆ బేస్ మీద వెళ్ళారు కాబట్టి. మామూలుగా కలిస్తే అట్లా ఏముండదు. బెంగళూరులో ఇన్ఫ్లుయెన్సర్ అందరూ తెలుసు అనమాట. కొంతమంది తెలుసు అండి, చాలా మంది ఉన్నారండి. తెలుగు అంటే లేదండి, కన్నడ వాళ్ళు తెలుసు, తెలుగు వాళ్ళు కూడా తెలుసు, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు, తెలుసు అండి. సో ఇప్పుడు మనం వేరే స్టేట్ నుంచి వచ్చి వేరే స్టేట్ లో ఉంటున్నప్పుడు మనం డిఫరెన్సెస్ చూస్తాం. ఫస్ట్ డిఫరెన్స్ మనం ఫుడ్ దగ్గర చూస్తాం. అవును, స్టే కాదు ఇంకేమి చూడం. సో మనం ఆంధ్ర ఫుడ్ అనుకుందాం, ఇప్పుడు ఆంధ్ర ఫుడ్ ఉంది, తెలంగాణ ఫుడ్ ఉంది, లైక్ అలాగే ఇక్కడ కర్ణాటక వాళ్ళకంటే ఒక క్విజన్ ఉంటుంది. ఓకే, సో మీరు మీ సొంత ఊరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఫుడ్ లైక్ ఎట్లా డిఫరెన్స్ ఏం చూసారు, అసలు ఏంటి? మీరు ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, తెలుస్తుంది ఏది బాగుంటది ఏది బాగోదు అట్లా. సో ఇక్కడ మనకి ఆంధ్ర సైడ్ నుంచి ఫస్ట్ మన బెంగళూరుకి వచ్చినారంటే ఫస్ట్ మనం ఫీల్ అయ్యేది, అరే ఇక్కడ సాంబార్లో కూడా కొంచెం స్వీట్ ఉందిరా. అవును, మీరు కొంచెం ఉండదు, కొంచెం మన స్పైసెస్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ స్పైసెస్ తక్కువ ఉంటాయి, ఈ సాత్విక ఆహారం ఎక్కువ ఉంటది. సో దీనివల్ల ఒక బెనిఫిట్ ఏమంటే ఇవి చాలా బాగుంటాయండి. మనము ఇప్పుడు నా సజెషన్, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ ఏది ఫేమస్ అదే తినండి. అవును, సరేనా? ఇప్పుడు మీరు కేరళకు పోయేసి అక్కడ ఆపప్పు తినకుండా మసాలా దోశ ట్రై చేసినారంటే ఖచ్చితంగా బాగుండదు. అక్కడ వాళ్ళకి ఏది బాగుంటే అదే తినాల. ఇక్కడ కూడా నాకు బిసిబెల్లబాత్ అంటే నాకు ప్రాణం. నేను దానికోసం మళ్ళీ ఇక్కడ స్పెషల్గా ఇవి జరుగుతుంది, వెజ్ పలావ్లు, ఇట్లాంటివి రైస్ ఐటెంలు. నేను ఇన్ఫాక్ట్ మన సైడ్ తక్కువ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ రైస్ ఉండదు. ఇక్కడ దాని పులిహోర రైస్ ఐటమ్ మనం చేసుకోము. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే అది బ్రేక్ఫాస్ట్ లో ఒక పార్ట్, వాళ్ళకి రైస్ తో అసలు చాలా ఫుడ్ ఐటమ్స్ చేస్తారు వీళ్ళు, బాగుంటాయి కూడా. మేము ఇక్కడ బెంగళూరు నేను వచ్చినప్పుడు బ్యాచులర్ గా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అంతా వెళ్ళినప్పుడు అందరు రైస్ లో తీసుకుంటే నేను ఇడ్లీ దోశ ఇట్లాంటివే తినేవాడిని. వన్స్ నేను మళ్ళీ స్టార్ట్ చేశా ఒక ఇడ్లీ తినడము, హాఫ్ రైస్ తినడము. అప్పుడు ఏమైపోయిందంటే మళ్ళీ దానికే ఒక ఇడ్లీ హాఫ్ రైస్, ఒక హాఫ్ పొంగల్ పెట్టుకుని ఒక రైస్ తీసుకోవడం, ఇట్లాంటి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఆ పోర్షన్ కొంచెం తినేసి అది కొంచెం తింటే నెమ్మదిగా అలవాటు ఇలా స్టార్ట్ చేయొచ్చు. ఇంకొకటి సజెషన్ తీసుకోండి. ఇంకొకటి ఏమంటే ఏదైనా మెట్రోపాలిటన్ సిటీలో మైగ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. అవును, సో మీకు ఏ ఫుడ్ అయినా ఎక్కడైనా దొరుకుతుంది, అన్ని రకాల. ఇంకా ఆంధ్ర ఫుడ్ కావాలంటే ఆంధ్ర, కర్ణాటక ఫుడ్ కావాలి కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏ వీధిలోనా దొరుకుతాయి. అవును, మెట్రోపాలిటన్ సిటీస్ అది ఒక బెనిఫిట్ ఉంటుంది, అన్ని క్విజిన్స్ ఉంటాయి కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. మీరు ఇంకా రిమోట్ ఏరియాస్ తర్వాత డీప్ కర్ణాటకకి వెళ్ళినారంటే అక్కడ ఛాలెంజెస్ ఉంటాయి. అక్కడ ఏం చేస్తాము, అక్కడ ఏం ఫేమస్ అవే తినాలి. నేను అక్కడ చెప్తాను, అట్లా తింటేనే మీ ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు అదర్ దాన్ అంటే మీకు ఫేవరెట్ ఏమంటారు, ఏ క్విజిన్ మీకు బాగా ఇష్టం? అంటే ఇక్కడ బెంగళూరులో అంటే ఇప్పుడు ఆంధ్ర ఫుడ్ బాగుంటది. ఓకే, అలా ఇంకేది బాగా ఇష్టం? ఎప్పుడు మీరు ఎవర్ గ్రీన్ అని నన్ను ఏది ఇష్టం అంటే నాకైతే ముద్దపప్పు ఆవకాయ. నేను ఏదైనా రెస్టారెంట్ పోయినానంటే నేను ఏదైనా రీల్లో ఎక్కడైనా అది ఉందంటే కూడా మళ్ళీ నేను దాన్ని యాడ్ చేస్తాను, ముద్దపప్పు ఆవకాయ తినండి. నాకు అదైతే ఎవర్ గ్రీన్ అండి, నాకు అది ఎప్పటికీ అది చెరిగిపోదు. అది ఎప్పుడు ఉంటదండి ఇది. తర్వాత మళ్ళీ బిర్యానీ. ఇక్కడ బిర్యానీకి
మన ఆంధ్ర బిర్యానీకి చాలా తేడా ఉంటుంది, అవును చాలా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. సో ఏది బాగుంటది ఇక్కడ అసలు మనం కంపేర్ చేయకూడదు అని నేను అనుకుంటాను, ఎందుకంటే ఇక్కడ దొన్నె స్టైల్ బిర్యానీ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటదండి. నాటి స్టైల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మన సైడ్ స్పైస్ ఉంటది అండ్ అదొక ఏమంటారు అరోమా అది చాలా బాగుంటది. సో కంపేర్ చేయకూడదు. బోర్ కొట్టినప్పుడు బిర్యానీ చేంజ్ అవుతుందండి. మన ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇప్పుడు ఏదైనా నాటి స్టైల్ బిర్యానీ తింటాను అనుకోండి, ఒక్కరోజు నాకు హైదరాబాద్ దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది, ఒక్కరోజు ఈ దొన్నె బిర్యానీ తినాలనిపిస్తుంది, అట్లా మారుతూ ఉంటుంది. ఫస్ట్ టైం దొన్నె బిర్యానీ తిన్నప్పుడు మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బాగుంటుంది అనేసి. అంత మీకు మన హైదరాబాద్ దమ్ బిర్యానీలో ఏముంటుంది, మసాలాతో మిక్స్ చేసుకోవాలా, తర్వాత కొంచెం హార్డ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. దొన్నె బిర్యానీ అట్లా ఉండదు, మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది. ఆ పీసెస్ కూడా ఆ బిర్యానీతోనే మిక్స్ అయి ఉంటాయి. ఆ జ్యూసెస్ అంతా పీసెస్ లోంచి రైస్ లో బాగా మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది. మిమ్మల్ని సజెషన్స్ అడుగుతారా అన్న ఏ రెస్టారెంట్ కి వెళ్తే బాగుంటది? చాలా చేశానండి నేను ఇట్లా సజెషన్స్. బిర్యానీ ఉందనుకోండి, కొన్ని చోట్ల బాగుంటుంది, అన్ని చోట్ల బాగుంటుంది, బయట బోర్డులు పెడతారు కానీ అది అథెంటిక్ కాదు. అడుగుతారు అన్న నా బడ్జెట్ ఇంత ఉంది, ఇంతమంది ఉన్నాము, ఏదైనా రెస్టారెంట్ చేస్తాండి. నాకు ఒకవేళ నాకు ఫ్రీ ఉండి నేను ఆ మెసేజ్ చూసానంటే 100% చేస్తా. నేను రెఫర్ చేసినాను, తర్వాత బిల్లో డిస్కౌంట్ కూడా తీపిచ్చిండు నేను. ఇట్లా రెఫర్ చేసా ఏదైనా డిస్కౌంట్ ఉందా. సో బెంగళూరు మీకు బాగా ఇష్టమైన రెస్టారెంట్ ఏంటి? అన్ని ఇష్టమే అండి, అట్లా ఏం లేవు. అన్ని ఇది ఫుడ్ బ్లాగర్ అడగకూడదు క్వశ్చన్, ఖచ్చితంగా ఇది బాగుంటది అనేది ఉంటది కదా, బాగా బోర్ లెక్కిన తినాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి నచ్చుతుందండి. అన్ని ఒక రెస్టారెంట్ లో అన్ని ఎవరికి నచ్చండి, ఒక్క చోట ఒక్కొక్కటి నచ్చుతుంది. అట్లా కొన్ని చోట్ల ఇప్పుడు మేఘనాలో ఫ్రై పీస్ బిర్యానీ బాగుంటది, నాగార్జునలో భోజనం బాగుంటుంది. సో ఇట్లా కొన్ని చోట్ల కొన్ని అట్లా బాగుంటాయి. అన్ని ఒకే చోట కాకుండా ఇంకా చిక్పేటలో కొన్ని బిర్యానీలు దొరుకుతాయి. అవును, చిక్పేటలో దొన్ని బిర్యానీ చాలా ఫేమస్ కదా, హైలైట్. అది పలావ్ అంటారు, గుండు పలావ్ అంటారు. సో అట్లాంటివి రీసెంట్ గా కూడా చిక్పేట ఏరియాలో చిన్న సందు బైక్ వెళ్ళదండి. నేను బైక్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరం కష్టం. అట్లాంటివన్నీ కొన్ని బాగుంటాయి. నేను అసలు ఇన్ని బిర్యానీలు ఉంటాయని నాకు తెలిసి బిర్యానీలో ఒక 200-300 బిర్యానీలు ఉంటాయండి మన సౌత్ ఇండియాలో మాత్రం. ఉంటాయంటన్నా, అన్ని ఉంటాయంటన్నా. ఎందుకంటే ఈ నాటి స్టైల్ బిర్యానీ అనేది ఒక్కొక్కరి చేతిని బట్టి అది టేస్ట్ చేంజ్ అయిపోతాను. మీరు ఇక్కడ తిన్న టేస్ట్ అక్కడ ఉండదండి, అది పక్కాది. కానీ ఏ టేస్ట్ మిమ్మల్ని సాటిస్ఫైడ్ లేకుండా బయట పంపించదు, అన్ని సాటిస్ఫైడ్లోనే ఉంటాయి. సో అదర్ దాన్ ఈ క్విజన్స్ కాకుండా కొత్తమైన ట్రై చేసి లేదు, బెంగాలీ అలా ఏమైనా ట్రై చేస్తారా మీరు? కొరియన్? లేదండి. ఇక్కడ బెంగళూరులో ఉన్నాయి, ఇంటర్నేషనల్ లో ఉన్న ప్రతి దానికి కూడా యాక్సెస్ ఉంది మనకి, కాంటినెంటల్ మొత్తం అన్ని ఉన్నాయి. అంటే ఇవి కాకుండా అలా ఏమైనా ట్రై చేస్తారా? బెంగాల్ ఉంది, నేపాలీ ఉంది, ప్రతిదీ ఉంది. ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ అనేసి ఉంటుంది, అది అట్లాంటివి ట్రై చేశాను అంతే. నేను ప్రిఫర్ కూడా సౌత్ ఇండియనే ప్రిఫర్ చేస్తాను, ఇక్కడ చేయలేదు. చేయాలండి, ఇంకా టైం ఉందండి. మళ్ళీ కొరియన్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా, జాపనీస్ ఇవన్నీ కూడా చాలా మంది వెళ్తున్నారు, కానీ తెలుగులో చెప్పేటోళ్ళు తక్కువ. అవునవును, మనం మాట్లాడుకున్నట్టు తెలుగులో ఇన్ఫ్లుయెన్సర్స్ లేరు, అమ్మాయిలు అయితే ఎస్పెషల్లీ లేరు, చాలా తక్కువ ఉన్నారు. అవును. సో అమ్మాయిలు మనకి ఒక మార్కెట్ దొరికింది అనమాట. ఎవరైనా కూడా ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలి అనుకుంటే అమ్మాయిలో లేరంట. సో ఎవరైనా ట్రై చేయండి ఖచ్చితంగా. నేనైతే 100% సపోర్ట్ చేస్తానండి. అబ్బాయిలే ఉన్నారు, అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు కానీ హోమ్ కుక్స్ ఎక్కువ ఉన్నారు. ఇంట్లో కుక్ చేసుకోవడం, వీడియోలు పెట్టడం, ఇట్లాంటివి చాలా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారండి, నేను కొంతమంది చూసా ట్రై చేస్తున్నారు. బట్ ఓకే, గుడ్. అది